నమస్కారం. యూట్యూబ్ ఛానల్ సకల సిద్ధి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. సాధారణంగా సాంసారిక పరమైనటువంటి అంశాల్లో ఏదో ఒక అంశంలో భార్యాభర్తల మధ్య కొంత అభిప్రాయ భేదాలు కావచ్చు, లేదా మనస్పర్ధలు కావచ్చు, వేరువేరు రకాల పరిస్థితుల ప్రభావంగా కూడా కావచ్చు. భార్యాభర్తల మధ్య అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు రావటం సహజం. అయితే ఈ గొడవలు అనేవి కొన్ని సందర్భాల్లో అటు చిన్నవిగాను ఇటు పెద్దవిగాను మారుతూ ఉంటాయి పరిస్థితుల ప్రభావంగా. ఎవరైనా వచ్చినటువంటి వారు చెప్పేటటువంటి వేరు రకాల మాటలకు ఆకర్షితులై అక్కడ తప్పు లేనప్పటికీ కూడా తప్పు ఉన్నట్లుగా భావన చేస్తూ, లేదా ఆ భర్త లేదా భార్య ఎవరైనా సరే మీ భాగస్వామి మిమ్మల్ని తక్కువగా చేస్తున్నాడని, మీ మాటకు విలువ ఇవ్వట్లేదని, ఎదుటివారే చెప్పుతున్నది వింటున్నారని, ఎదుటివారు చెప్పేటటువంటి మాటలను పట్టుకొని నన్ను నానా మాటలు అంటున్నాడని, ఈ రకమైనటువంటి అభిప్రాయ భేదాలు ఎన్నో రూపాల్లో ఉంటూ ఉంటాయి, సహజమే. మరి ఈ రకమైనటువంటి అభిప్రాయ భేదాలు తొలగించుకొని అయితే ఇంకొక పరమైనటువంటి సందర్భం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఏమండి మా ఆయన లేదా నా భార్య మంచిదే, కానీ ఎదుటివారి మాటలు విని లేదా ఏమీ తెలియకుండానే ఏదో ఊహించుకొని తాను ఇబ్బంది పడుతూ నన్ను ఇబ్బంది పెడుతుంది అనేటటువంటి భావన కూడా ఉంటుంది. కాబట్టి నా భర్త లేదా నా భార్య మారిపోతే బాగుండు, నన్ను బాగా చూసుకుంటే బాగుండు, సంసారం బాగా ఉంటే బాగుండు అని చెప్పేసి పరిపరి విధములైనటువంటి ఆలోచన చేస్తూ ఉంటారు. ఆలోచన చేయటమే కాకుండా కొన్ని సందర్భాల్లో ఎదుటివారు చెప్పేటటువంటి మాటలకు విలువ ఇస్తూ, లేదా తనకు తెలిసినంతవరకు ఏదో పూజలు హోమాలని లేదా ఇతరత్రమైనటువంటి ఏదో ఉపదేశాలని నానా రకములైనటువంటి దారులు వెతుక్కుంటూ ఉంటారు మానసికమైనటువంటి ప్రశాంతత కోసం. కేవలం మనసులో ఏమిటి, తిరిగి నా సంసారం బాగుంటే బాగుపడితే చాలు అనేటటువంటి భావన మాత్రం మంచి భావనే. కాబట్టి ఈ రకమైనటువంటి సాంసారిక పరమైనటువంటి ఇబ్బందులు తొలగించుకునే క్రమంలో మంచి దాంపత్య అనురాగం కోసం ఏం చేయాలి అనేటటువంటి ఆలోచన చేసినప్పుడు సోమవారం కానీ, మంగళవారం కానీ, బుధవారం కానీ, శుక్రవారం కానీ, వీలైతే ఎక్కువ ప్రాధాన్యత శుక్రవారానికి ఇవ్వటం, అది వీలు కానటువంటి పక్షంలో శివునికి సంబంధించినటువంటి సోమవారం కానీ, వినాయకునికి సంబంధించినటువంటి అటు మంగళవారం లేదా బుధవారం, ఈ రెండు రోజుల్లో ఏదైనా సరే పర్వాలేదు. ఈ రోజుల్లో గణపతి ముందు కొబ్బరి నూనెతో దీపారాధన చేయటం, పరమేశ్వరుని ముందు కూడా కొబ్బరి నూనెతోటే దీపారాధన చేయటం, చేసిన తర్వాత మీ మనస్సులో ఉన్నటువంటి ఆ దాంపత్య సంబంధమైనటువంటి బాధలు కష్టాలు అన్నీ కూడా తొలగిపోవాలని చెప్తూ, తిరిగి ఆనందప్రదమైనటువంటి జీవితం ఏర్పడాలని, అన్యోన్యమైనటువంటి దాంపత్యం కలగాలని భావన చేస్తూ మీ కుటుంబం పేరు మీద, మీ పేరు మీద లేదా మీ భర్త లేదా భార్య పేరు మీద ఇద్దరుకు కలిపి గణపతికి అర్చన అష్టోత్తరాలు, పరమేశ్వరునికి అర్చన అష్టోత్తరాలు, వీలైతే అభిషేకాదులు చేసుకోవటం, ఈ చేసుకునేటటువంటి భావన కూడా మంచి భావనతో చేస్తూ, సరే జరిగిందేదో జరిగిపోయింది, ఇకనైనా బాగుండాలి అని చెప్పేసి కనుక భావన చేస్తూ కనుక గణపతికి పరమేశ్వరుని కొబ్బరి నూనెతో దీపారాధన కనుక చేసినట్లయితే మీ దాంపత్య సంబంధమైనటువంటి సమస్యలు ఒడిదుడుకులు అన్నీ కూడా తొలగిపోయి శుభప్రదమైనటువంటి సాంసారికపరమైనటువంటి జీవనం ఏర్పడుతుంది. మరెందుకు ఆలస్యం? ఈ రకమైనటువంటి బాధ కనుక ఎవరైనా ఇబ్బందులు కనుక పడుతున్నట్లయితే వారు గణపతికి పరమేశ్వరునికి కొబ్బరి నూనెతో దీపారాధన సమర్పణ చేయండి. శుభం. అంతేకాకుండా మా యూట్యూబ్ ఛానల్ దర్శనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు.